రెండవ వర్తమానాన్ని మనం విందాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు చదవండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడును గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునను ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకొని ఇక రెండవ వర్తమానాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మొదటి వర్తమానంలోనూ ప్రభు యొక్క బల్లా కార్యక్రమంలోనూ సమస్తమును మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు. ఈ రెండవ వర్తమానంలో కూడా ప్రభువా నీ ఆత్మ సహాయమును మీరు మాకు నిండుగా ప్రసాదించి చేరవలసిన ప్రజలందరికీ కావలసిన వర్తమానమును మీరే అనుగ్రహించమని సహాయం దయచేయమని ప్రభువా నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను మాకు దయచేసి చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ రెండవ వర్తమానాన్ని మనం విందాం. ఈ రెండవ వర్తమానంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాల్లో ప్రభు మనకి ఏం రాయించాడంటే, జాగ్రత్తగా మనసు పెట్టారంటే, మళ్ళీ చదువుతున్నా చూడండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకై నియమించబడును కానీ విశ్రాంతి దినము కొరకు మనుషులు నియమించబడలేదు. జాగ్రత్తగా రెండో వర్తమానాన్ని నేర్చుకుందాం. ప్రభు విశ్రాంతి దినాన్ని నియమించాడు. ఈ విశ్రాంతి దినాన్ని మనుషుల కొరకు నియమించాడు తప్ప దేవుని కొరకు నియమించలేదు. అర్థమైందా మీకు? అంటే మనుషుల కొరకే నియమించాడు తప్ప. చాలామంది ఈరోజు అనుకుంటారు ఏమనంటే విశ్రాంతి దినం ఆదివారం ప్రభువుని ఆరాధించడానికి మనం వెళ్ళాలి కనుక ప్రభు కొరకే విశ్రాంతి దినం, మన కొరకు కాదన్నట్టుగా ఉంటారు. కానీ ఇంతకీ దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించింది మనుషుల కొరకే తప్ప ఆయన కొరకేం కాదు. కనుక జాగ్రత్తగా విని మనం దేవుని మాటలు మేలు పొందుకుందాం. తీయొద్దు కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుద్ది. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు చాలామంది ప్రజలు వచ్చి వాక్యాన్ని వింటారు. వారు ఎన్ని రోజులు వింటారంటే 3 రోజులు వారు మర్చిపోయి దేవుని మాటలు మనసు పెట్టి వింటారు. అప్పుడు ఎంత 3 రోజులు వాక్యం విన్నా ప్రభు చాలా ప్రేమమయుడు, దయామయుడు కనుక వారు చాలా ప్రాంతాల నుండి వచ్చారు. ఈరోజు మనం ఎక్కడికైనా వాక్యం వినడానికి వెళ్ళామనుకోండి, ఏది చూసుకుంటాం చెప్పండి? ముందు నడక ప్రయాణం చూసుకుంటామా, ఏ ఆటో బండో చూసుకుంటాం. ఈ 2 ఉంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? ఏదైనా సభకి వెళ్తాం. కానీ ఆనాడు వారందరూ కొండల్లో నుండి, గృహల్లో నుండి, అనేక ప్రాంతాల నుండి నడక ప్రయాణంతో ఆ స్థలానికి చేరి వచ్చారు. చేరి వచ్చిన వారు 3 దినాలు వారు ఏం చేస్తున్నారు? వాక్యం విన్నారు. ప్రభుకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడంటే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చే మాట వలన కూడా జీవిస్తాడు. ఈ 3 రోజులు ఇలా జీవించారు, బాగానే ఉందా? మరి వెళ్తా ఆహారం ఉండాలా లేదా? వీళ్ళు వెళ్తా ఎక్కడైనా దారి మార్గంలో ఆహారం లేక ఇబ్బంది పడతారేమో, మార్చిల్లుతారేమో, అనారోగ్యంతో ఇబ్బంది పడతారేమో అని ప్రభు వారిని ఆహారం లేకుండా పంపించడం వారికి దేవునికి ఏమీ ఇష్టం లేదు. కనుక ప్రభు ఏం చేస్తాడు? వీళ్ళందరికీ మన ఆహారం పెట్టాలన్నాడు.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అన్నారు, మన యొద్ద ఏమీ లేదు. మనం కొనడానికి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి, అంత మన దగ్గర లేదు అని చెప్తున్నారు. చెప్తున్న క్రమంలో అప్పుడు వారందరినీ క్రమంగా కూర్చోండబెట్టండి అన్నాడు ప్రభు. క్రమంగా కూర్చున్నారు. అప్పుడు ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ప్రభు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఏం చేశాడు? వారందరినీ క్రమంగా కూర్చుండబెట్టమన్నాడు. వారందరూ క్రమంగా కూర్చున్నారా లేదా? క్రమంగా కూర్చున్నారు. క్రమంగా కూర్చుంటే ప్రభు ఏం చేశాడు? వారి మధ్యలో ఆ 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి దీవించాడు. వారందరూ తృప్తిగా తిని ఇంకా 12 గంపలు ఎత్తారంట. అంత గొప్పగా దేవుడు దీవించాడు. ఇక్కడ జరిగిన పని ఏంటంటే ప్రభు వారందరిని ఏం చేయమన్నాడు? క్రమంగా కూర్చోమన్నాడు. ఇంచుమించు ఎంతమంది కూర్చున్నారంట? 5,000 మంది కూర్చున్నారంట. 5,000 మంది కూర్చుంటే ప్రభు ఏం చేశాడు? వాళ్ళని దీవించి ఆశీర్వదించాడు. అలాగే ఈ రోజున దేవుని సన్నిధానంలో ప్రభు వచ్చి శ్రద్ధగా ఎందుకు కూర్చోమన్నాడంటే, విశ్రాంతి దినం దేవుని కొరకు కాదు. ఎవరి కొరకు? మనుషుల కొరకు, మన కొరకే దేవుడు ఏం చేశాడు? నియమించాడు. ప్రభు సన్నిధికి మనం రావడం ద్వారా మనం అన్ని విషయాల్లో దీవించబడాలనేదే ఆయన కోరిక. ఈరోజు చాలామంది ఏమడుగుతున్నారంటే, పెనుమల ప్రాంతంలో కూడా ఒక అన్నయ్య పదం అడిగాడు నన్ను. ఏమనంటే, తమ్ముడు విశ్వాసం ద్వారా పరలోకం వచ్చేస్తే ఇంక ఎవరు వస్తారు తమ్ముడు సన్నిధానానికి అంటున్నాడు ఒక ఆయన. విశ్వాసం ద్వారా పరలోకం వచ్చేస్తే ఇంక సన్నిధికి వచ్చి ఇంక ఎందుకు అంటున్నాడు. ఈరోజు మాట చెప్తానేనండి, ఇంతకు ప్రభు సన్నిధికి మనం దేవుడు పరలోకం ఇస్తాడని వచ్చామా? ఇచ్చాడని వచ్చామా? ఇచ్చాడనే మళ్ళీ కూర్చుండబెట్టాడనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాం. ఇప్పుడు ప్రభు సన్నిధికి మనం ఎందుకు చేరి రావాలి అంటే, ఈరోజున మనిషి డబ్బు సంపాదించవచ్చు, బంగారం సంపాదించవచ్చు, ఇల్లు సంపాదించవచ్చు, ఏదైనా సంపాదించవచ్చు తప్ప భద్రతను సంపాదించుకోలేడు. భద్రతను సంపాదించుకోగలడా? భద్రత, సంరక్షణ ప్రభు మాత్రమే ఇవ్వాలి తప్ప అది మనిషి సంపాదించుకునేది కాదు. డబ్బు సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసైనా పడవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయాసైనా పడవచ్చు, కానీ ఏది సంపాదించుకోవడానికి మనిషి ఎంత ప్రయాసైనా పడవచ్చు, కానీ భద్రత, సంరక్షణ దేవుని యొక్క దయ వలనే మనకు కలుగుతుంది. ఈరోజున కీర్తన గ్రంథం 91వ కీర్తనలో భద్రత గురించి రాయించాడు. అక్కడ మహోన్నతుని చాటునే భద్రత, ఆయన రెక్కల చాటున భద్రత ఉందని చెప్పాడు. ఆ భద్రత మనం ఎక్కడికి వస్తే వస్తుంది? ప్రభు సన్నిధికి వస్తే వస్తుంది. ఆయన సన్నిధిలోనే మనకు సంరక్షణ, భద్రత అనేది ఉంది. కనుక మనం ప్రభు సన్నిధికి తర్వాత 28వ వచనం కూడా చదవండి. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. విశ్రాంతి దినానికి ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు ఆయన. కనుక విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు నియమించబడింది. ఇప్పుడు నియమించబడింది ఎందుకంటే మనం క్రమంగా కూర్చుంటే, ఆయన చెప్పిన పద్ధతిలో కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని విని ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తే మనకే మేలు తప్ప ఆయనకి కాదు, మనకే మేలు. దీంట్లో చాలా మేలు అనేది మనకు ఉంది. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం లేదు చెప్పండి? చూస్తున్నాం. కనుక మనం ఏం చేయకూడదు? దేవుని యొక్క సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. అదే మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని పక్షవాయు గలవారితో చెప్పాడంట. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి, ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషం చేయిస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవరని తమ హృదయములో ఆలోచించుకునిచున్నారు. చూడండి, పక్షవాయు గలవానితో ప్రభు ఏమన్నాడంట? నీ పాపాలు క్షమించబడ్డాయి.
ఈరోజు కూడా చూడండి, మన వర్తమానాల్లో ఏమింటాం? మనం పాపంలో నుండి విమోచించబడ్డాం, నీతిమంతుడిగా తీర్చబడ్డాం. ఈనాడు ఉన్న క్రైస్తవులు ఒప్పుకుంటున్నారు ఈ మాట, సేవకులు ఒప్పుకుంటలేదు, క్రైస్తవులు ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆనాడు కూడా శాస్త్రులు పరిచర్యులు ఈయన పాపములు క్షమించడం ఏంటి అంటున్నారు. అంటుంటే వారు హృదయంలో దురాలోచన చేస్తున్నారు, దురాసనలో తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. అయితే 8వ వచనం చదవండి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకునుట వేసి వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరిట్టి సంగతులను మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకునిచున్నారు. ఇవన్నీ వద్దు, కానీ ఇక్కడ మీకు మనకు అర్థంగా కావాల్సిన సంగతి ఏంటంటే, పక్షవాయు గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయని ప్రభు అన్నాడు. ఈ శాస్త్రులు పరిచయ హృదయాలు ఏం ఆలోచిస్తున్నారు? పాపాలు క్షమించడానికి ఈయనెవడం అని ఆలోచిస్తున్నారు. ఈయనెవడం పాపాలు క్షమించడానికి అంటున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? తనలో ఉన్న తన ఆత్మ ద్వారా వారు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకున్నాడు. అంటే మనుషులు ఏం ఆలోచిస్తారో దేవునికి తెలుసా లేదా? తెలుసు. కనుక గమనించండి, ఆదివారం ప్రభు సన్నిధికి రావడం ద్వారా మనకి భద్రత ఉంది, సంరక్షణ ఉంది. ఈ సంరక్షణ భద్రత మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. కనుక ప్రతి ఆదివారం ఏం చేయాలి? మనం ఎక్కడున్నా రావాలి, ఎక్కడున్నా వెళ్ళాలి. ఏ ప్రాంతంలో ఉన్నా మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ప్రభుని స్తుతించాలి, ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభుకి మనం ప్రభు యొక్క సన్నిధానానికి విలువనివ్వాలి. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం, అందరు తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, పాత నిబంధన 558వ పేజీ. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏం చేయడం మంచిదంట? బలి అర్పించడం గొప్ప విషయమా? ప్రభు సన్నిధికి వెళ్ళి వర్తమానాన్ని శ్రద్ధగా వినటం గొప్పతనమా? వర్తమానాన్ని శ్రద్ధగా వినడమే మేలు అంటున్నాడు. తర్వాత 2వ వచనం కూడా చదవండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలకకూడదు, నీ హృదయాన్ని త్వరపడినీయక నీ నోటిని కాచుకోమంటున్నాడు. అసలు దేవుడు తన ఆత్మ సహాయంతో ఈ మాట రాయించడానికి ఆలోచన ఏంటంటే, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రభు సన్నిధానంగానే పర్లేదులే, ఎన్ని వారాలు వెళ్ళాం, నెలలో 3 వారాలు వెళ్ళాం, ఈ వారం వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా మనల్ని చేసేస్తాడా అనే ఆలోచనలకు మనిషి ఏం చేస్తాడు? వెళతాడు. అందుకని ఎప్పుడు కూడా అటువంటి ధైర్యం మనం ఎప్పుడు ఏం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రభు రాయించాడు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి యందు ఉన్నావు, కనుక నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి అని చెప్పాడు. కనుక మన హృదయంలో కానీ మన నోటి మాటలో కానీ ఎప్పుడు దేవుని సన్నిధి అనగానే అనకూడదు. ఉంటుందిలే, 4 తిలగంటారు చూసారు పిల్లలు ఎక్కువ, అలాగనే స్థితి ఎప్పుడు కూడా మనకు రాకూడదు. మనుషులు ఎప్పుడు ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి, మన హృదయాన్ని ఎరిగిన ప్రభు మన హృదయంలో ఏముందో ప్రభు చెప్పగలడో లేదా? చెప్పగలడు. కనుక మనం పరిశుద్ధ గ్రంథానికి దేవుని సన్నిధికి విలువనివ్వాలి. మన ఇటీవల కాలంలో ఏం చేశారంటే, మన వాళ్ళే యానంలో తీర్థం ఉందని ఏం చేశారు? తీర్థానికి వెళ్ళాలని త్వరగా ఆరాధన పెట్టమన్నారా లేదా? పెట్టమన్నారు. అది మంచిదే, తప్పేం కాదు. అక్కడ తీర్థం ఉంది కాబట్టి త్వరగా సన్నిధిని పెట్టమన్నారు. త్వరగా సన్నిధిని పెట్టాం. ఆ రోజు 12 గంటలకే ముగించాం. ఆ రోజున అందరూ 9:30కి వచ్చేసారు. మరి ఆ రోజున ఎందుకు వీలైంది? మాట అర్థమవుతుందా? ఆ రోజు త్వరగా రావడానికి ఎందుకు వీలైందంటే, ఏదో మనకు లాభం వచ్చేది ఏదర ఉంది కాబట్టి మనం త్వరగా రావడానికి మనకు వీలైంది. మరి ఉత్తి రోజుల్లో ఎందుకు వీలవదు? మన సన్నిధి 8 గంటలకే, 10:30 నుంచి 1 గంట వరకు.
కరెక్ట్గా 10:30కి సన్నిధిలో ఎందుకు ఉండలేకపోతున్నావు నువ్వు? అదొక అనాలోచన. ఈరోజు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారంటే, బైబిల్ ఉంది, పరిశుద్ధ గ్రంథం మనం లేకపోతే ఇంత జ్ఞానం మనకు దొరికేది కాదు. ఇంత విలువైన గ్రంథాన్ని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ విడిచిపెట్టేస్తారు, ఆ బాక్సుల మీద విడిచిపెట్టేస్తారు, కుర్చీల మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాట చెప్తాను జాగ్రత్తగానండి. బైబిల్లో ఒక 10 అంటే 10 కాగితాలు, 500 కాగితాలు, ఒక 5,000 రూపాయల జిప్పులో ఉన్నాయనుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బైబిల్కి జిప్ అనేది ఉంటుంది కదా, పైన కవర్ వేయించుకుంటారు. దాంట్లో 5,000 రూపాయలు ఉంటే విడిచిపెడతారా? విడిచిపెట్టరు. కానీ డబ్బు లేకపోతే ఏం చేస్తారు? ఈ యొక్క బల్లల మీదనో, బాక్సుల మీదనో, కుర్చీల మీదనో విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. అంటే నువ్వు దేవుని గ్రంథానికి విలువిచ్చేది అదేనా? అది కాదు కదా. దేవుని గ్రంథానికి మనం ఎంత విలువ ఇవ్వాలి చెప్పండి. చక్కగా పిల్లలు మీరు కూడా నేర్చుకొని జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో పట్టుకొని జాగ్రత్తగా రావాలి. మళ్ళీ అదే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా అత్తుకొని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మనం ఆ దుక్కుని భద్రపరచుకోవాలి. దేవుని గ్రంథానికి అంత విలువ ఇవ్వాలి, ప్రభు సన్నిధానానికి మనం అంత విలువ ఇవ్వాలి. ఈరోజు కరపలో ఒక మాట అడిగాడు నన్ను, ఒక అన్యుడు అడిగాడు. ఏమడిగాడంటే, మీరు క్రైస్తవులు ఎంత గొప్పవాళ్ళో. ఆయన అవతల వ్యక్తులు ఆలోచన గమనించాడు. శనివారం మీ వాళ్ళు ఏం చేస్తారు? వ్యాపారాలకి అంటే మకాలు కట్టుకొని దూర ప్రాంతాలకి వెళ్తున్నారని చెప్పాడు. శనివారం ఎవరైనా వెళ్ళొచ్చా? అసలు ఎప్పుడు వెళ్ళాలి? సోమవారం వెళ్ళాలి. ఇప్పుడు శనివారం వెళ్ళే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈరోజు శనివారం, రేపే ఆదివారం, ప్రభు సన్నిధి చూసుకొని ఏం చేయాలి? సోమవారం నేను ఎక్కడికైనా వెళ్ళాలనే ఒక ఆలోచన మనకు ఉండాలి. కానీ ఈరోజున మనుషులు ఎంత దారుణమైన వాళ్ళంటే, శనివారం మనం ఇక్కడి నుంచి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళేది ఎంత 200 కిలోమీటర్ల దూరం. మన్నాడు ఏంటి? ఆదివారమే కదా, ఇంక లైన్కి వెళ్ళే పని ఉండదు, సన్నిధికి వెళ్ళొచ్చారు. ఈరోజు చాలా శనివారం కష్టపడి వెళ్తాం కదా చాలా దూరం. ఆ మన్నాడు ఏం చేసి వ్యాపారం చేయకుండా ఉండిపోయి ఎలాగైతేనే సన్నిధికి వెళ్తున్నాం కదా అనుకుంటాం. కానీ స్థానిక సంఘాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తాం. దీంట్లో ఉన్న దురాలోచన ఏంటి? సోమవారం వెళ్ళామనుకోండి, మంగళవారం మనం ఏమైపోద్ది? అక్కడ నీరసం గట్ట వచ్చేస్తే ఊరిపోద్ది. అదే శనివారం వెళ్ళామనుకోండి, ఆదివారం ఇంటికాడ ఉండిపోవచ్చు. ఇది ఆలోచన. ఈ ఆలోచన గుర్తెరిగి ఆయన నాతో చెప్తున్నాడు, ఏమని? మీ క్రైస్తవులు ఎంత గొప్పవాళ్ళో చూడండి అని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా గమనించండి ప్రియులారా, దేవుని సన్నిధికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన భద్రత, ఆయన సంరక్షణ మనం ధనంతో కొనుక్కోగలుగుతామా? ఈరోజు ఎంత భయంకరంగా ఉన్నాయి. రోడ్ల మీదకి వెళ్తుంటే యాక్సిడెంట్ కానీ, ప్రమాదాలు కానీ, అనారోగ్యాలు కానీ. ఈ ప్రతి పరిస్థితుల్లో ప్రభు మనకు సహాయం చేయాలంటే మనం దేవుని సన్నిధిని గౌరవించాలి, విశ్రాంతి దినాన్ని గౌరవించాలి. అసలు విశ్రాంతి దినాన్ని మనుషుల కొరకే దేవుడు ఏం చేశాడు? నియమించాడు. ఎందుకు? ఆశీర్వదించాలని. వారందరూ కూర్చుంటే దేవుడు ఏం చేశాడు? ప్రభు అక్కడ అద్భుతం చేశాడా లేదా? చేశాడు. అలాగా మన జీవితాల్లో ప్రభు ఆరోగ్య విషయాల్లోనూ, అనారోగ్య విషయాల్లోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ మనకు భద్రతనివ్వాలని, సంరక్షణనివ్వాలని ప్రభు వారికి తెలియజేశాడు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ఏం చేయాలి? అక్కడ ప్రసంగి గ్రంథంలో రాయించాడు మాట. ఏమని రాయించాడు? నేను చెప్పిన మాట, దేవుడు రాయించిన మాట. దేవుడేమో ఆకాశం కింద ఉన్నాడు, ఆకాశం మీద ఉన్నాడంట. మనిషి ఎక్కడ ఉన్నాడంట? భూమి మీద ఉన్నాడంట. ఒకసారి దావీదు ఏమంటాడంటే, మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు. చెప్పండి. ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచాన్ని ఆయన ఒక బాలుగా ఆడుకోగలుగుతాడు. మరి అలాంటిది దేవుడు ఎంత శక్తివంతుడు. మన వారాల్లో మనం చెప్పుకున్నాం ఏమని? ఒక్క దేవదూత ఏం చేసింది? 185,000 మందిని చంపింది. 185,000 మందిని ఒక దేవదూత చంపితే మరి దేవుడు ఇంకెంత శక్తివంతుడు చెప్పండి. అంత శక్తివంతమైన దేవుడిని మనం ఆరాధించడానికి ప్రభు సన్నిధికి చేరి వస్తున్నాం. కనుక మన దురాలోచనలు, మన ఆలోచనలు ఎలా ఉండకూడదంటే ప్రభువుని మాత్రమే సేవించాలి, ప్రభువుని ఆరాధించాలి, సమయానికి చేరి రావాలి, ప్రభువుని స్తుతించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధి అనగానే మనం ఎప్పుడు ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడే చూడండి, ఇందాక చదువుకున్న వచనంలోనే మార్కు సువార్త
2వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి, 4వ వచనం కానీ చదవండి. వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యతకు దుఃఖపడి కోపంతో వారిని కలయజూసి, నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. అక్కడ సందర్భం ఏంటంటే, ఒక ఊచ చేయగలవాడిని ప్రభు ఏం చేస్తాడు? విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు. ఈరోజున మనకు కూడా స్వస్థత ఉంది, మనం బాగుపడే స్థితి ఉంది. అది ఎక్కడుంది? ప్రభు సన్నిధిలో మాత్రమే మనకు ఉంది. కనుక ఎప్పుడు కూడా గమనించండి, ప్రభు సన్నిధికి త్వరగా రావడానికి, ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి ఆదివారం అనగానే అది ఎక్కడున్నా ఏం చేయాలి? ఈరోజున ఎంతమంది ఉన్నాం మనం కూడా ఆదివారానికి విలువనిచ్చి ఇతరులకు కూడా మనం చెప్పాలి. ఏం చెప్పాలి ఇతరులకు కూడా? నేను వంశీకి చెప్పాను ఏమనంటే, వంశీ నువ్వు ఇంటికాడ ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వేం చేయి? ఆదివారాన్ని ప్రభు సన్నిధికి వెళ్ళు, క్రమంగా వెళ్ళు. ప్రభు సన్నిధికి వెళ్ళటం వల్ల నీకు ఏం కలుగుద్ది? సంరక్షణ, భద్రత కలిగిద్ది. ఆదివారం అంటే ఏంటని చెప్పండి. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ప్రభు మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. ముందు పాటలో ఒక వర్తమానం విన్నాం, ఏమని? అది ఎప్పుడు కూడా ప్రభు ద్వారా వచ్చిన స్థితిని జ్ఞాపకం చేసుకునే స్థితి. ఇప్పుడు రెండవది ఏంటంటే, రెండవది కూడా మనకు మేలు ఉంది. ఏం మేలు? ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు. ఈ సంరక్షణ, ఈ భద్రతనే చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఏ సమయంలో విపత్తు సంభవిస్తుందో మనకే తెలియదు. అందుకని మన పిల్లలకే, మనకు కావలసిన వారికి, మనం ప్రేమిస్తున్న వారికి అట్లీస్ట్ వారు ఏ పరిస్థితిలో ఉన్నా, వారు ఎలా ఉన్నా, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళు, ప్రభు సన్నిధిలో కూర్చో అని చెప్పాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఆ పాపం చేస్తున్నాను కదా, ఇలా ఉంటున్నాను కదా, నేను ఆ విద్య తిరుగుతున్నాను కదా, ఈ విద్య తిరుగుతున్నాను కదా, నేను సన్నిధికి వెళ్ళటం ఎందుకు అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభు సన్నిధికి వారు రావడం ద్వారా వచ్చే ఆదివారం వరకు వారికి భద్రత కలుగుద్ది, సంరక్షణ కలుగుద్ది. వారు ప్రభువుని విశ్వసించిన తర్వాత, ప్రభు రక్షణ తీర్మానం తీసుకున్న తర్వాత వారికి రక్షణ కలిగిద్ది. ప్రభు సన్నిధానంలో బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలోనూ మేలు కలిగిద్ది. అవన్నీ తర్వాత, ముందు వాళ్ళకి ఏం కలిగిద్ది? సంరక్షణ, భద్రత కలిగిద్ది. వారు ఎంత ఇస్తే కొనగలుగుతారు చెప్పండి? కొనగలుగుతారా? కొనలేరు. కనుక దేవుని సేవకుడు చెప్తున్న మాటకు లోబడను. ఎప్పుడైనా ప్రభు సన్నిధానానికి మనం చాలా ప్రియారిటీ ఇవ్వాలి. చాలా అంటే చాలా ఎక్కువగా మనం ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఎప్పుడు ప్రభు దేవుని సేవకుడికి ఎప్పుడైనా ఏదైనా ప్రేరేపిస్తాడు, కఠినమైన పరిస్థితుల్లో కూడా సంఘానికి చెప్పినప్పుడు అది మానేవాలి. అంతే, దేవుని సేవకుడు చెప్పాడు కదని మానేవాలి. మా గణేష్తోని ఇంకెవరో మరిడమ్మ వారు వ్యాపార నిమిత్తం వెళ్తున్నారు. ఆ రేపు నుంచే అక్కడ ఇంజరీ మీటింగ్స్ ఉన్నాయి. నా హృదయం ఏమంటుందంటే, వారికి వద్దని చెప్పమని ఉంటుంది. వారందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళటానికి సిద్ధపడి అన్నీ చదువుకుంటున్నారు. నా హృదయం ఏం చెప్తుందంటే వారిని వెళ్ళొద్దని చెప్పమని చెప్తుంది. కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే, ఏదో తీర్థం ఉందంటున్నారు, మారేడు మిల్లు ఏదో తీర్థం అంట, కొన్ని లైన్కి కూడా వెళ్తలేదు వీళ్ళు, మళ్ళీ తీర్థం ఉందంటున్నారు కదా, మళ్ళీ బాగోదేమో అని మానేశాను. ఇంతకు తీరా వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు, తీర్థం ఆగిపోయింది. తీర్థం ఉందా? వాళ్ళందరూ కష్టపడి 4 ఫ్యామిలీస్ అక్కడికి వెళ్తే తీర్థం లేదు, ఏమీ లేదు. వారు ఉంటే ఏం చేద్దరు? ఆటో మీద 2 రోజులు ఆ దేవుని పిల్లలందరినీ ఆ స్థలానికి తీసుకురావడానికి అవకాశం ఉన్ను, వారు కూడా వర్తమానాన్ని వినడానికి అవకాశం ఉన్ను. ఎప్పుడు కూడా గమనించండి, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే కదా అని నేను చెప్పేస్తున్నాను, బయట వాళ్ళు అయితే మేము చెప్పలేం కదా. ఎప్పుడు కూడా దేవుని చిత్తానం కాని ప్రయాణాలు మనకు ఎప్పుడు కూడా ఈ ప్రమాదాలనే తీసుకొస్తాయి, ఇబ్బందులనే కలిగిస్తాయి. కనుక మనం ఎప్పుడు ఏం చేయాలి? ముందు ఎప్పుడు దేవుని మాటలకు, దేవుని సన్నిధికి, దేవుని యొక్క పనులకు మనం ఎప్పుడు ప్రియారిటీ ఇస్తే అప్పుడు ప్రభు యొక్క మహిమను
మనం చూడగలుగుతాం. అంతేనా? వారందరినీ కూర్చోమన్నాడు. కూర్చోమన్న దేవుడు ఏం చేస్తాడు? వారికి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడా లేదా? సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే ప్రభు కోసం ఈ దినాన్ని పోగొట్టుకోవడం. ఇంకా చాలామంది మన వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇంకా వ్యాపారాల నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేనేం చెప్తున్నాను, ఈరోజు ఎక్కువగా సేవకులు ఆదివారం గురించి ఎక్కువగా ఎందుకు చెప్తారంటే, ఆదివారంలో సంరక్షణ భద్రత ఉంది కాబట్టి చెప్తారు. కానీ దుష్టుడి చేత ప్రేరేపించబడుతున్న వారు ఎలా ఆలోచించుకుంటారంటే, ఆదివారం వెళ్ళటం వల్ల మనం కానుకేస్తామనో, లేకపోతే మనం అక్కడ కనపడడం వల్ల జనాలు ఎక్కువ కనపడతారేమో, పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడేమో అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు పోనీ ఎక్కడంటే ఇలా చెప్తున్నాం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళమని ఎందుకు చెప్తున్నాం? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనుషులకి ఏం ఆలోచన అంటే, అయ్యో ఈ సోమవారం నుంచి ఈ శనివారం వరకు ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? 100 రోజుల పనిలోకి వెళ్ళిపోయారు. ఇవాళ ఆదివారం కనుక అందరూ ఉంటారు. ఈరోజు ఎక్కువ 4 గ్రామాలు తిరుక్కుంటే మనకు వ్యాపారం కలుగుద్ది అనుకుంటున్నారే తప్ప, వారు మర్చిపోతున్న సంగతి ఏంటంటే, ప్రభు సన్నిధిలో ఒక దినం గడపడం 1000 దినాలంత శ్రేష్టతను వారు ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. వచ్చే ఆదివారం వరకు వారు ఏం పోగొట్టుకుంటున్నారు? భద్రత అంటే దూతల పరిచర్యను వారు ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. కనుక మనం ఏం చేయకూడదు? ప్రభు యొక్క సన్నిధిని అనాలోచనగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడు క్లియర్గా చెప్పాడు. మళ్ళీ చదవండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనం చదవండి. దివ్య ఎక్కడన్నా ఎన్ని నిమిషాలు అయింది చూడు అక్కడ. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడును కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. ఆ పై పదం ఒకటి చాలండి. మనకి ఏమిటంటే, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమించబడింది. నువ్వు ప్రభు సన్నిధికి రావడం వల్ల విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందితే ఎన్నో కార్యాలు చూడగలుగుతావు. ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి నువ్వు విశ్రాంతిలోనికి నీ హృదయాన్ని నీవు విశ్రాంతిలోనికి తీసుకెళ్ళడం వల్ల ఎన్నో కార్యాలు మనం ఏం చేయగలుగుతాం? చూడగలుగుతాం. కనుక ఎక్కడున్నా వేరే స్థలంలో ఉన్నా ప్రభు సన్నిధిని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే మీరు ప్రభు ఈ దినాన ఈ 2వ వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరందరూ ఒకటి నేర్చుకోండి. మనకు కావలసిన వారికి, మన పిల్లలకు, మనందరికీ కూడా నేర్పించవలసింది ఏంటంటే, నాయన నువ్వు ఎప్పుడైనా రక్షణ పొందుకుంది కానీ, నువ్వు ఎప్పుడైనా బాప్తిస్మం తీసుకుంది కానీ, అవన్నీ తర్వాత, ముందు ఏం చేయి? నువ్వు ప్రభు సన్నిధికి క్రమంగా వెళ్ళడం నేర్చుకో. దీంట్లో చాలా భద్రత ఉంది, సంరక్షణ ఉందని మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన వారికి మనందరికీ కూడా నేర్పించే స్థితిలో మనందరం కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, విశ్రాంతి దినం ప్రభువా మనుషుల కొరకే నియమించబడిందని నీ వాక్యం సెలవిస్తుంది. మనుషుల కొరకే ఎందుకు నియమించబడింది అంటే, ఆనాడు 5,000 మంది పురుషులు క్రమంగా కూర్చోవడం ద్వారా ప్రభు 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఆశీర్వదించి దీవించారు. వారు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. అట్టి రీతిలో ఈరోజు సన్నిధిలో మీరు ఎందుకు కూర్చోమంటున్నారంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మీరు చేయడానికని ప్రభు మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. అలాగే మరి ముఖ్యంగా తండ్రి, ప్రభు సన్నిధికి మేము చేరి రావడం ద్వారా గతించే ఆదివారం వరకు నీ భద్రత, నీ సంరక్షణ మా ఎడల ఉంటుందని, సంరక్షణ భద్రత మేము డబ్బిచ్చి కొనుక్కోలేమని, కేవలం నీ కనికరం ద్వారానే అది మేము పొందుకోగలమని గుర్తెరగడానికి మీరే సహాయం చేస్తూ, కృప చూపిస్తూ మీరే నడిపిస్తామని, ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా నీ సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభువా, నీ సన్నిధి అనగానే ప్రభువా వారు ఎంతో ప్రభువా ఏగులు పడి సిద్ధపడి ప్రభు సన్నిధికి రావడానికి మీరే సహాయం చేస్తూ కృప చూపించమని, ఈ స్థలానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరినే మీరు జ్ఞాపకం చేసుకోమని, మా మధ్యలో లేని వారిని కూడా ప్రభువా, అలాగే నాయన పిచ్చిని, మేరీని, అలాగే ప్రభువా మా అమ్మగారిని, అలాగే ప్రభువా రత్నం గారిని, కిన్నీరు లక్ష్ముడు గారిని, వారందరినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని,
దేవా నీ సన్నిధిని ప్రభువా